ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటమ్మా టెన్షన్గా ఉన్నావు? ఏమైంది? ఆయన వచ్చేస్తున్నారు మావయ్య. ఎంత ఆపినా ఆగడం లేదు. ఇక్కడేమో నక్షత్ర చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉంది. మా అమ్మకు కూడా చెప్పేశాను. మా అమ్మ బ్యాలెన్స్ చేస్తుంది అని మాట్లాడుతుందే గాని ఆయనకేమైనా అవుతుందేమో అన్న భయం అస్సలు లేదు. వాడితో సహా ఇంట్లో ఎవరికి భయం లేదమ్మా. లైఫ్ రిస్క్ చేసి నువ్వు, రిస్క్ తీసుకుని నేను ఎప్పటికప్పుడు వాడిని కాపాడుకుంటూ వస్తున్నాం. వాడిని ఎలాగైనా ఆపాలి. ఇప్పుడేంటి, నక్షత్రాన్ని కాదు నిన్ను తోడడానికే వస్తున్నానని చెప్తున్నాడు, అంతేగా? అవును మావయ్య. ఓ పని చేయమ్మా, వాడికి ఫోన్ చేసి ఇంటి బయటే ఆగమని చెప్పు. నువ్వు వెళ్ళి వాడితో మాట్లాడొచ్చే, అంతే. అబ్బా, ఎంత మంచి ఐడియా ఇచ్చారు మావయ్య. ఇది ముందే చెప్పొచ్చు కదా. ఇది మరీ బాగుందమ్మా. ఇప్పుడు ఐడియా వచ్చింది, ఇప్పుడే చెప్పాను. ఎప్పటికైనా మించిపోయింది లేదు. ముందు వాడికి ఫోన్ చేయి. అలాగే. చెర్రీ, ఫోన్ ఇస్తావా? ఫోన్. సారీ. అప్పట్లో ఫోన్ చేయాలంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి చేయాలంట. కానీ ఇప్పుడు భూమికి నేను పోస్ట్ ఆఫీస్ని అయిపోయాను. బా, ఓకే, నా మీదున్న ప్రేమ లాంటిది. ఎంత అదృష్టవంతుడు రా చెర్రీగా. చెప్పరా చెర్రీ. నేను భూమిని. హో, ప్రేమవా? ప్రేమ లేదు, దోమ లేదు. ఇప్పుడు మీరెక్కడున్నారు? మీ ఇంటి బయట కార్ పార్క్ చేశాను. గేటు దాటి లోపలికి రాలేదు కదా? ఇంకా లేదు. ఎందుకు? రాకండి, నేనే వస్తున్నాను. మీరు నాతో కదా మాట్లాడాలి. బయట మాట్లాడుకుందాం. నేను నీతో మాట్లాడడానికి రావట్లేదు. నీ మనసులో ఉన్న మాట నీతో చెప్పించడానికి వచ్చాను. ఏదో ఒకటి అక్కడే మాట్లాడుకుందామని చెప్తున్నాను కదా. ఓ, తిన్నగా ఇక్కడికి వచ్చేసి ఐ లవ్ యూ చెప్పేస్తావా? అదైతే కుదరదు. అయితే నేను లోపలికి వస్తా. ఆగండి, నేనే వస్తానని చెప్తున్నాను కదా. అక్కడే ఆగండి, అక్కడే ఆగండి, అక్కడే ఆగండి. థ్యాంక్స్. ఓ, పద్ధతిగా తీసుకుని ప్రేమగా గాల్లోకి విసిరింది. ఇది కదా ప్రేమంటే. భూమి, అంకుల్. ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నావు. ఏం లేదు అంకుల్. చెప్పాను కదా, నాకు దైవం ఇచ్చిన కూతురని. ఈవిడే భూమి. నమస్కారం. నమస్తే. శరశ్చంద్ర కూతురవ్వాలంటే చాలా దశుండాలమ్మా. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. చూడమ్మా, వీళ్ళు మనకి చాలా స్పెషల్ గెస్ట్లు. ఏమైనా వీళ్ళకి అరేంజ్ చేయి. తప్పకుండా అంకుల్. వెళ్ళండి. మీరు రండి. అబ్బో, ఎప్పుడే ఈ గోరింటాకు పిన్ని లేకుండా పోవాలా? వాడిని చూస్తే ఖచ్చితంగా గగన్లాగే కనిపిస్తున్నాడు. ఎవరో ఏంటో మళ్ళీ గొడవ పడితే మన పరువే పోతుంది. మన స్థాయి వాళ్ళ ఉన్నాడు.
నమస్కారం బాబు. నాకా? ఏంటి బాబు? నమస్కారం. అయ్యో, పెద్దదానిగా చిన్నవాళ్ళకి నమస్కారం పెట్టకూడదని నీ ఉద్దేశమా? అలాంటిదేం లేదు. వచ్చిన ప్రతి అతిథికి నమస్కరించి స్వాగతించి ఆతిథ్యం ఇవ్వడం మా ఇంటి సాంప్రదాయం. అయినా ఒక్కడివే వచ్చావేంటి? అమ్మ వాళ్ళని తీసుకురావాల్సింది కదా. ఆ? చూస్తుంటే నక్షత్ర తన అమ్మని కూడా మాయ చేసినట్టుంది. ఇదిగో తీసుకో బాబు, తీసుకో. ఆ, తీసుకో బాబు, లోపలికి వెళ్ళి రామ్మా. తీసుకోమ్మా. వెళ్ళండి, లోపలికి కూర్చోండి. థ్యాంక్ యూ. తీసుకోండి. షో అమ్మాయి అమ్మాయి లోపలికి వెళ్ళమ్మా, వెళ్ళు. అమ్మాయి అమ్మాయి ఏంటి నువ్వు చేస్తున్న పని? నేనేం చేశాను? గెస్ట్లన్నీ రిసీవ్ చేసుకుంటున్నాను. షో నువ్వు ఫ్లవర్ ఇచ్చి లోపలికి పంపించింది ఎవరిని అనుకున్నావు? ఎవరు? గగన్ గాడు. ఏంటి? ఆ, గగనా? ఉమ్, అయ్యో, రే. పద. ఎక్కడున్నాడు ఈడు? అమ్మాయి అక్కడ ఉన్నాడు, అదిగో వాడే. నమస్తే. ఎవరా నిన్ను పిలిచింది? అరే, ఇందాకే ఫ్లవర్ ఇచ్చి మరీ ఇన్వైట్ చేశారు కదా అపూర్వ గారు. మీకు తెలుసు అనుకున్నానే. నక్షత్ర పిలిస్తే మాత్రం నువ్వు వచ్చేస్తావా? మర్యాదగా బయటికి నడు. వెళ్ళను. పార్టీ అయ్యాకే వెళ్తాను. మర్యాదగా బయటికి నడుస్తావా లేదా? ఏం చేస్తావో చేసుకో. పార్టీ అయ్యేదాకా నేను బయటికి కదిలేదే లేదు. రే అమ్మాయి 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 ఆగు ఆగు. కాళ్ళు పట్టుకోవాల్సిన టైంలో కళ్ళు పీకేస్తున్నట్టే కుదరదు. అల్లుడు గారు చూడకముందే అవసరమైతే కాళ్ళు పట్టుకోనైనా పంపించేసేయ్. కాళ్ళు నేను, కాళ్లే నువ్వే. పిన్ని. టైం అమ్మాయి టైము. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.